పద్మ ప్రతిదినం ఎక్కువ టైము ప్రార్థనకే వినియోగిస్తుండేది. ఓ ఆదివారం ఫాదర్ వచ్చినప్పుడు నెమ్మదిగా తన మనసులో కోరిక బయటపెట్టింది. నాకు బాప్తిజం తీసుకోవాలనుంది ఫాదర్. ఆయన ఎంతో సంతోషించాడు. బావుంది, కానీ డాక్టర్ సురేంద్ర మీ అక్కయ్య ఏమంటారో అన్నాడు సందిగ్ధంగా. ఏమీ అనరు. నా వ్యక్తిగత జీవితంతో వాళ్ళెవరికీ నిమిత్తం లేదు. నన్ను వెతుకుతున్న నా తండ్రిని కలుసుకోవడానికి నేను వెళితే అడ్డగించేదెవరు ఫాదర్? ఆ విషయం మదర్తో సంప్రదించారు. మదర్ డాక్టర్ అమ్మకి చెప్పింది. డాక్టర్ అమ్మ సురేంద్రకి ఉత్తరం రాసింది. ఉత్తరం అందిన మర్నాడే వచ్చాడు సురేంద్ర. పద్మ మతం మార్చుకోవడానికి సురేంద్ర సుముఖత చూపలేదు. చూడమ్మా, అన్నగా నీకో సలహా ఇస్తున్నాను. నీకింకా మైనారిటీ అయినా తీరలేదు. నువ్వు పెళ్ళెందుకు చేసుకోకూడదు? నేనా? అలా ఎప్పటికీ జరగదు. నా వారికి అంకితమైన ఈ తనువుని మనసుని మరొకరికి అర్పించి పతితను కాలేను. పతితా? నువ్వు పెళ్లి చేసుకుంటే పతితవెలా అవుతావు? భర్త పోతే ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు? అది వేరు, నా విషయం వేరు. భర్త బ్రతికొండగా మళ్లీ పెళ్ళన్నది కూడదు. మరి అతను చేసుకున్నాడు. ఎవరి పాపం వారికే చెందుతుంది. అతను నన్ను విడిచి మళ్లీ పెళ్లి చేసుకున్నాడని నేను ఆయన మీద కక్షతో పెళ్లి చేసుకుని పతితగా ముద్ర వేసుకుని భగవత్ సాన్నిధ్యానికి దూరం అవుతానా? వివాహం ఎడల కేథలిక్ సిద్ధాంతాలు ఆమెలో బాగా జీర్ణించుకుపోయాయని అర్థం చేసుకున్నాడు సురేంద్ర. మరి ఈ బిడ్డని ఎలా పెంచుదామని? పద్మ మాట్లాడలేదు, మౌనం వహించింది. నిజమే, ఒంటరిగా ఏ రాబడి లేకుండా ఈ బిడ్డని పెంచి పెద్దవాణ్ణి ఎలా చేసేది ఆలోచిస్తున్నామే. లోపలికొచ్చారు ఫాదర్ అప్పుడే. ఓ మాట, మా మిషన్ వాళ్ళు ఇలాంటి నిర్భాగ్యుల కోసం ఏటేటా కొంత డబ్బిస్తుంటారు. దాంతో పద్మని మెట్రిక్ పాస్ చేయించి నర్సింగ్ కోర్సుకు పంపి ఇక్కడే నర్సుగా జాబ్ ఇద్దామని నిర్ణయించుకున్నాం. మరి మీ ఉద్దేశం చెప్పండి. తీగకు ఆధారం దొరికినట్టుగా సంతోషపడింది పద్మ. తప్పక చదువుతాను అంది వెంటనే. సురేంద్ర వైపు చూశారు ఫాదర్. సురేంద్ర చిన్నగా నవ్వాడు. పద్మ మీ అమ్మాయే అన్నాడు. వెన్నెల మెట్లెక్కేవాడికి వెలుగెప్పుడూ ఉంటుంది. నిరాశ్రయులమనే బాధే వారికి ఉండదు. అనుభవం నేర్పిన పాఠాలు అందుకు అవకాశం కలిగిస్తాయి. వేదాంత ధోరణిలో మాట్లాడాడు సురేంద్ర. ఆ సాయంత్రమే వెళ్ళిపోయాడతను. బాప్తిజం తీసుకున్నాక ఆ విషయం తెలుపుతూ ఉత్తరం రాసింది అక్కకి పద్మ. గాఢాంధకారంలో మునుగున్న నీ జీవితానికి వెలుగు చూపి నీ కడగళ్లన్నీ కడతీర్చిన ప్రభువుకి నీ జీవితాన్ని అంకితం చేస్తానంటే ఆనందించని హృదయం ఉంటుందా తల్లి అంటూ రాసింది కళ్యాణి. పద్మ ఎంతో సంతోషించిందా ఉత్తరం చూసి. ఎంతో కష్టపడి చదివి మెట్రిక్ ఫస్ట్ క్లాసులో పాస్ అయిందామె. నర్సు ట్రైనింగ్కి సికింద్రాబాద్ వెళ్లేటప్పుడు బిడ్డని వదల్లేకపోయిందామె. వచ్చిరాని ముద్దుమాటలు ఆమెని మరింతగా బంధించేశాయి. బిడ్డనెత్తుకుని చర్చికెళ్ళిందామె. అక్కడ బాలక్రైస్తుని ఎత్తుకునున్న మేరీమాత విగ్రహాన్ని భక్తితో చూసి, నా ఈ బిడ్డకి మీరే తల్లి తండ్రిను అంది పొరలొచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. మదరొచ్చి ఆమె తల మీద మృదువుగా నిమిరింది. ట్రైన్కి టైం అవుతోంది అంటూ. సునంద వెళ్ళిపోయిన దగ్గర నుంచి పూర్వం కంటే ఎక్కువ శ్రద్ధతో రోగులకు సేవ చేస్తున్నాడు సురేంద్ర. ఒక్కో రోజు భోజనం చేయడానికే టైం లేకపోతుంది అతనికి. ఆరోగ్యాన్ని సైతం విస్మరించి పాటుపడుతున్నాడు అతను. జీవితంలో దగాపడ్డ పద్మని ఓ దారికి తీసుకొచ్చాడు. కళ్యాణి కుటుంబానికి అడపాదడపా ధన సహాయం చేస్తున్నాడు. రాధ పెళ్లి అతని చేతుల మీదే జరిపించాడు. అయినా అతనికి తృప్తి లేదు. బ్రతుకులో శాంతి లేదు. జీవితానికో తోడు కావాలి. అర్ధాంగిగా ఊహించుకున్న సునంద అతని జీవితాన్నించి నిష్క్రమించగానే ఆమె స్థానాన్ని మరో యువతికివ్వడానికి అతని మనసు అంగీకరించలేదు. పెళ్లి కాగానే గోపాలం ఆస్తి పంచుకుని రాధతో వేరుకాపురం పెట్టాడు. అలా వేరుండడానికి వీల్లేదని గోపాలం తల్లి భద్రకాళి పేచి పెట్టింది. కాని గోపాలం తల్లి గయ్యాళి మనస్తత్వం ఎరుగుండడం వల్ల ఠక్కుని చెప్పాడు. నీ దగ్గరికి ఏ కోళ్ళొచ్చినా కాపురం చేయలేదమ్మా అన్నాడు. భద్రకాళి శివమెత్తినట్లయింది. ఆ పాడుమండు ఇంటికొచ్చిందో లేదో, అప్పుడే నా కొడుకుని కొంగు కట్టుకుంది. దీనమ్మ కడుపు కాల. నాకు పట్టిన రాత దానికెప్పుడు పడుతుందో కోడల్ని తిట్టిపోసింది. ఇరుగు పొరుగు వచ్చారు. పెద్ద మనుషులొచ్చారు. గోపాలం ఇష్టప్రకారమే వేరుకాపురం పెట్టించారు. గోపాలం రాధ అన్యోన్యంగా జీవిస్తున్నారు. వాళ్లకో కొడుకు కూడా పుట్టాడు. ఆ బస్తీలో ఒక్కడవే ఏముంటావు, ఈ పల్లెటూళ్ళలోనే ఆసుపత్రి పెట్టుకోకూడదు అని ఎంతగానో చెప్పి చూసింది దుర్గమ్మ సురేంద్రకి. అతను వెళ్ళలేదు. ఆ పట్నవాస వాతావరణానికి బాగా అలవాటు పడిపోయాను. బిక్కుబిక్కుమంటున్న ఈ పల్లెటూళ్ళలో నేనుండలేను అన్నాడు. ఇప్పుడు దుర్గమ్మొచ్చి సురేంద్ర దగ్గరే ఉంటోంది.
వేళకెంత వండిపెట్టి ఎంతో ఆదరణతో తల్లి కంటే మిన్నగా చూస్తోంది. సురేంద్రని పెళ్లి చేసుకోమని రోజుకో 5-6 సార్లైనా హెచ్చరించేదామె. నేను ముసల్దాన్నయ్యాను, బ్రతికితే ఏ 2-3 కన్నా ఎక్కువ బ్రతకను. నువ్వో ఇంటివాడివైతే కళ్ళారా చూసి మరీ కళ్ళు ముయ్యాలనుంది అనేదావిడ. సురేంద్ర నవ్వేవాడు. నా పెళ్ళయ్యేంతవరకు నీ ప్రాణాలకేం ముప్పు రాదు, దిగులు పడకత్తయ్య అనేవాడు. ఆ రోజు ఆదివారం. భోజనాలయ్యాక దుర్గమ్మ మేడ మీద హాల్లో కొంగు పరుచుకుని పడుకుంది. మంచాలు, పొరుపులు, ఫ్యాన్లు అంటే గిట్టవు. సురేంద్ర గదిలో గాఢ నిద్రలో మునుగున్నాడు. పడుకున్నారేమిటి? మిసెస్ తివారీ చెల్లెలతో సహా లోపల కడుగు పెట్టింది. అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న దుర్గమ్మ ఆ మాట వినగానే ఉలిక్కిపడి లేచింది. పడుకోండి పడుకోండి, మీ నిద్ర చెడగొట్టినట్లున్నాను. అక్కా చెల్లెళ్ళు ఒకరి ముఖాలొకరు చూసుకుని నవ్వుకున్నారు. తెల్లగా, లావుగా, పొట్టిగా ఉన్న ఆ పిల్లని చూసి, ఈ అమ్మాయి మీకేమవుతుంది అని అడిగింది దుర్గమ్మ. మా చెల్లెలు రమణి పీయూసీ చదువుతోంది, ఇంకా పెళ్లి కాలేదు, సంబంధాలు చూస్తున్నాం. ఆ అమ్మాయికి తగ్గ అందగాడు దొరకద్దు. దుర్గమ్మ నివ్వెరపోయింది. పొట్టిగుటంలాగుంది, ఏమాత్రం కళ్ళైన ముఖం, ఇదా అందగత్తే? కాకిపిల్ల కాకికి ముద్దులే అనుకుంది. సురేంద్ర లేరా? నిద్రపోతున్నాడు అంది దుర్గమ్మ. మిసెస్ తివారీ మీద పూర్వం ఉన్న అభిమానం ఇప్పుడు లేదు ఆవిడికి. దానికి కారణం మిసెస్ తివారీ రాక కారణంగా సునంద వెళ్ళిపోయిందని, ఆవిడకి అక్కడ్నుంచి ఇక్కడికి, ఇక్కడ్నుంచి అక్కడికి అలా ఊరంతా నీలి వార్తలు వ్యాపింపజేయడమే పని అని రాధ దుర్గమ్మతో చెప్పడం వల్ల మిసెస్ తివారీ అంటే విముఖత చూపించింది ఆవిడ. ఈవిడిదేం లెక్కలే అనుకుంది కాబోలు. చెల్లెల్ని వెంటబెట్టుకెళ్ళి అంత నిద్రలో ఉన్నవాణ్ణి అమాంతంగా లేపేసిందామె. సురేంద్రకి తన చెల్లెల్ని పరిచయం చేసింది. ఎక్కడ చదువుతున్నారు పీయూసీ అడిగాడు రమణిని. రమణి సమాధానం చెప్పలేదు. మరి సెప్టెంబర్ పరీక్షలు రాయడానికి వచ్చారా? ఇప్పుడు పరీక్షలు అనుకుంటా. ఇప్పుడు కాలేజీల్లో పీయూసీ తీసేశారని, ఉన్నది ఇంటర్మీడియట్ అని గుర్తులేదు మిసెస్ తివారీకి. అందుకే పొరపాటున పీయూసీ చదువుతోందని చెప్పింది. నిజం చెప్పక తప్పలేదు. ఆ నిజంలో కూడా కొంత అబద్ధం ఆడిందామే. ఇంగ్లీష్ ఒక్కటే మిగిలింది, అందుకు వెంటనే సెప్టెంబర్కు కట్టించేశాను అంది. నిజం చెప్పాలంటే రమణి 4 ఏళ్ల నుంచి ఆంధ్ర యూనివర్సిటీకి పర్మనెంట్ డోనరై కూర్చుంది. సబ్జెక్టులన్నీ పోతూనే ఉంది. తన చెల్లెల్ని సురేంద్రకిచ్చి చెయ్యాలని ఆశపడింది. కానీ సురేంద్ర వాలకం అందుకు అనుకూలంగా ఏమాత్రం కనిపించకపోయేటప్పటికీ ఆమెకి నిరాశ ఎదురైంది. సునంద విషయం మెల్లగా అంది మిసెస్ తివారీ. సునంద నా శ్రీమతి. మాలో మాకు మాట పట్టుదలొచ్చి ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇవాళ కాకపోతే రేపైనా ఈ ఇంటి గృహలక్ష్మిగా వచ్చే అర్హత ఆమెకే ఉంది. మా విషయాల్లో తలదూర్చి అనవసరంగా మీ మనసు పాడు చేసుకోకండి, చికాగ్గా కోపంగా అన్నాడు సురేంద్ర. మిసెస్ తివారీ తెల్లబోయింది. అవమానంతో ఆమె మనసు ఉడికిపోయింది. చెల్లెలతో వెళ్ళిపోయిందామె. 4 రోజులు గడిచాయి. ఉత్తరం వచ్చింది బాబు అంటూ ఓ కవర్ తీసుకొచ్చిచ్చింది దుర్గమ్మ. సురేంద్ర మనసు ఒక్కమారు ఆనందంతో గంతులేసింది. సునందొచ్చిందేమో, కళ్యాణి రాసుంటుంది. గబగబా కవర్ చించాడు. కళ్యాణి దగ్గర్నుంచి కానీ మరెవరి దగ్గర్నుంచి కానీ ఏదైనా ఉత్తరం వస్తే చాలు సునందే మెదులుతుంటుంది అతని మనసులో. పూజ్యులు అన్నగారికి మీ తమ్ముడు గోపాలం నమస్కారాలు. వ్యవసాయంలో డిప్లొమా పొందడానికి మా బ్లాకు వాళ్ళు నన్ను జర్మనీ పంపిస్తున్నారు. కాబట్టి మీ మరదలు చిరంజీవి సౌభాగ్యవతి రాధను, ఆ అబ్బాయి చిరంజీవి మధును ఓ 6 నెలలు మీ వద్ద ఉంచి వెళతాను. ఆదివారం అక్కడికి వాళ్ళని పంపుతున్నాను. అత్తగారికి నమస్కారాలు. ఇట్లు మీ తమ్ముడు గోపాలం. చదివి వినిపించాడు దుర్గమ్మకి. కూతురు వస్తుంది అనగానే పొంగిపోయింది దుర్గమ్మ. ఆదివారం రానే వచ్చింది. రాధ ఇంట్లో కాలు పెట్టింది. తల్లి బిడ్డకి దృష్టి తీసిగాని లోపలికి రానివ్వలేదావిడ. అంతకుముందు పీలగా చిన్నపిల్లగా ఉండే రాధ పెళ్లి కాగానే తెల్లగా బొద్దుగా ఎత్తుగా అయింది. అసలే కబుర్లు పోగేమో మరీ ఆరిందలా తయారైంది. ఆ మర్నాడే కళ్యాణి దగ్గరించి ఉత్తరం వచ్చింది అతనికి. సునంద గురించి ఏమైనా రాసిందేమోనని ఎప్పటి మాదిరిగా అనుకున్నాడు సురేంద్ర. మీతో మాట్లాడే ముఖ్య విషయం ఒకటుంది, రమ్మని రాసిందామె. ఏలూరు వెళ్ళాడు సురేంద్ర. సునందాచుకి ఏమైనా తెలిసిందా? కళ్యాణిని చూడగానే సురేంద్ర వేసిన మొదటి ప్రశ్న అదే. ఇంతకాలమైనా అతడు సునందని మరిచిపోలేదంటే అతడు సునందని ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకుంది కళ్యాణి. లేదు, ఆ విషయం కాదు. ఇది నా వ్యక్తిగత విషయం. మీ దయవల్ల మా చెల్లెలి బాధ్యత తీరింది. ఇకపోతే మా తమ్ముళ్ల బాధ్యత చాలా ఉంది. వాళ్ళని పెద్ద చదువులు చదివించాలి. అందుకు ఆర్థిక స్తోమత ఉండాలి. ఇక్కడే
ఓ ఆఫీసులో పనిచేసే మేనేజర్ గారికి మొదటి భార్య పోయింది. 4 పిల్లలు, బాగా డబ్బున్నవాడు. వయసు 50లో ఉంటుంది. ఆయనే ఈ పెళ్లి విషయం నాకు ట్విట్టర్ ద్వారా కదిలించారు. మీరేమన్నారు? ఆలోచించి చెబుతానన్నాను. మిమ్మల్ని ఆయన ప్రేమిస్తున్నాడు, మీరు ప్రేమిస్తున్నారు. ఆయన అయిష్టంగా ముఖం పెట్టి అందామే. ఆయన డబ్బుని. కళ్యాణి మాట్లాడలేదు. ఆయనకి 50, మీకు 25. మరో 10 ఏళ్లు పోతే మీరు మంచి యవ్వనంలో ఉంటారు. ఆయన అప్పుడే తాతయ్య పోతాడు. కళ్యాణి, జీవితమంతా త్యాగాలకే అంకితమైపోతే ఇక సుఖించేదెప్పుడు? ఇక అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. మీ తమ్ముళ్ళకి పెద్ద చదువులై చెప్పించండి. దానికి అవసరమైన డబ్బు నేనిస్తాను. మీరా, ఇప్పటికే మీకు చాలా రుణపడున్నాను. ఇంకా మిమ్మల్ని శ్రమపెట్టినా? మీకంత అభిమానంగా ఉంటే మీ తమ్ముళ్ళు ఉద్యోగాల్లోకి వచ్చాక తీర్చెదురుగానిలేండి. అంగీకారంగా తల ఊపిందామె. ఏం దిగులు పడకండి. మీకే అవసరం కావలసినా నన్ను అడగండి అని ధైర్యం చెప్పి ఆమె అవసరాలకు కొంత డబ్బిచ్చి కదిలాడతను. కళ్ళు తెరు, ఇలా చూడు, నేనమ్మా డాక్టర్ని. ఆమె భుజాలు పట్టి కుదుపుతూ అన్నాడు డాక్టర్. సునంద భయంగా కళ్ళు విప్పి ఎదురుగుండా ఉన్న డాక్టర్ని చూసి బావురుమంది. నేనిక్కడ ఉండలేను డాక్టర్, నాకు భయమేస్తోంది. ఏ క్షణంలో ప్రాణం పోతుందో నాకు తెలియకుండా ఉంది. 1 ఏడాది పైగా ఇక్కడ చేస్తున్నావు. ఎన్నడూ లేని భయం ఇప్పుడెందుకమ్మా? లేదు డాక్టర్, ఇన్నాళ్ళు ఉన్న పిచ్చివాళ్లు ఓ ఎత్తు, ఇతనొక్కడు ఓ ఎత్తు. అసలు ఇతను చేరేటప్పుడే అనుకున్న అతి భయంకర వ్యక్తని. డాక్టర్ నవ్వాడు. మానవుడు తలుచుకుంటే సాధించలేనిదేముంది? నువ్వు తలుచుకుంటే ఆ పిచ్చివాణ్ణి మంచివాడిగా మార్చలేవా? సునంద తన భయానికి తనలో తనే సిగ్గుపడింది. నిజంగా అతను అంత క్రూరుడు కాకపోవచ్చు. కానీ అతను తనకి పెళ్లి చూపులకొచ్చినప్పుడు తనపై గ్లాసు విసిరని పిచ్చివాడు. ఆ భయం అప్పట్నుంచి అలాగే ఉండిపోయింది. అందుకే అతని మీద ఆ ఇంప్రెషన్ మరింత బలపడింది. ఈరోజు ఏదో ఆలోచిస్తున్నవాడల్లా తనని చూసి, రాక్షసి, మీ ఆడజాతిని నమ్మకూడదు అంటూ గొంతు పిసుకుదామని దగ్గరకొచ్చాడు. తను కెవ్వున కేకేస్తూ వెనక్కి పడిపోయింది. తను కళ్ళు మూసుకున్నా అంతా తెలుస్తూనే ఉంది. అతను, అయ్యో నా రాణి, చచ్చిపోయావా? నిన్ను చేతులారా చంపిన హంతకుణ్ణి. నన్ను నిలువునా చీరేసినా పాపం లేదు అని ఏడుస్తున్నాడు. అంతలో డాక్టర్ వచ్చి తనని పిలిచారు. డాక్టర్ వెళ్ళి అతనికో ఇంజెక్షన్ ఇచ్చారు. అతను ఏడుపు మానేసి తన కుర్చీలోకెళ్ళి కూర్చున్నాడు. మిస్టర్ మురళి, ఎలా ఉంది మీకిప్పుడు? భుజం తట్టి పలకరించాడు డాక్టర్. బావుంది. ఆ పిల్ల ఎవరో గాని నా దగ్గరికి రావద్దని చెప్పండి. కుర్చీలోనే గొంతు కూర్చుని మోకాళ్ల మధ్య తల దూర్చాడు. మీకు అన్నం, మంచినీళ్లు ఇవన్నీ కావద్దా? అన్నీ ఎవరిస్తారు మీకు? మురళి తల తెలేదు. ఈ అమ్మాయే మీకన్నీ అందిస్తుంది. కుర్చీలోంచి ఒక్క దూకు దూకాడు మురళి. గెటౌట్ ఐసే, గెటౌట్! గట్టిగా అరిచాడు. డాక్టరు, సునంద హళ్ళిపోయారు. బయటకొచ్చేశారు. అతను కొరకరాని కొయ్య డాక్టర్. ఎలా దారికి రాడో చూస్తాను ఆలోచనగా అంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు డాక్టర్. సునంద తన రూంకెళ్ళింది. మొహం కడుక్కుని టాయిలెట్ అయ్యి చీర మార్చింది. మురళి జ్ఞాపకం వచ్చాడు. ఆ వెంటనే సురేంద్ర మెదిలాడు. సురేంద్ర దగ్గరికి తను రావడానికి కారణం మురళియే. సురేంద్రతో తన పరిచయం మరుపురాని అనుభూతి. అది తీయని అనుభూతిని సంతరించుకోకముందే విధి విడదీసింది. మురళిని బాగు చెయ్యాలి. అతన్ని మళ్లీ మనిషిని చెయ్యాలి. అలా వ్యాహ్యాళికి మెరీనా బీచ్కెళ్ళిందామె. ఎక్కడ చూసినా జంటలు పిల్లలతో కళకళలాడుతున్నారు. ఒక్కరితే ఓ మూల పిచ్చిగీతలు గీస్తూ కూర్చుంది సునంద. ఇసుకలో తన పేరు రాసింది. దాని పక్కన ఆమెకు తెలియకుండానే ఆమె వేళ్లు సురేంద్ర పేరు రాశాయి. ఆ రెండూ చదువుకుంది. సునంద పేరు చెరిపి రాధా అని రాసింది. వాళ్ళిద్దరి పేర్లు చదివింది. ఆమె కళ్ళ నుండి అసురులు జలజల రాలి ఆ పేర్ల మీద పడ్డాయి. ఆమె దృష్టి సముద్రం వైపు మళ్ళింది. ఎవరి జీవితాలు ఎలా అయితే నాకేం, అందరి గాథలు ఓర్పుగా మాత్రం వింటాను అంటున్నట్లుగా సముద్రుడు గంభీరంగా ఉరకలు వేస్తున్నాడు. పాపా, పాపా! కేకలు వినవచ్చాయి. సునంద ఉలిక్కి పడింది. చిన్నపాప సముద్రంలో లోపలికి పోతోంది. తల్లి గాబరా పడిపోతుంది. ఇంకాస్తుంటే పాపని కెరటం తన పొట్టనెట్టుకుంటుంది. ఒక్క ఉదుటున పరిగెత్తుకెళ్లి పాపని ఒడ్డుకు చేర్చింది సునంద. ఆమె తల ఒళ్ళు బాగా తడిసిపోయాయి. పాప తల్లి పాపను ఎత్తుకుని హృదయానికి గాఢంగా హత్తుకుంది. ఆమె భయంతో గడగడా వణికిపోతోంది. పిల్ల దొరికిందన్న ఆనందంలో ఆమెకు దుఃఖం పొంగి పొర్లింది. బిడ్డని ఒళ్లంతా తడుముతూ రోదించనారంభించింది. అక్కడ వింత చూడ్డానికొచ్చిన జనం పిల్లని వదిలినందుకు తల్లిని చేవాట్లేస్తూ సునందని పొగుడుతున్నారు.
సునంద అవేమీ వినిపించుకునే స్థితిలో లేదు. ఆ తల్లి ఆ బిడ్డ కోసం పడ్డ ఆవేదన, ఆ ఆవేదనలో ఉన్న ఆనందం కళ్ళారా చూస్తోంది. ఆ ఆనందానికి కారణం తను. అరే పాపం, మీరు పూర్తిగా ముద్దయిపోయారు, మా ఇంటికి రండి, వెళదాం. ఆమె కృతజ్ఞత తెలిపే కళ్ళతో సునంద వైపు చూస్తూ అంది. ముందు వెళ్ళడానికి సంశయించిన సునందకి వెళ్ళక తప్పింది కాదు. వాళ్ళది ఓ మోస్తరు మేడ. కింద పోర్షన్ అద్దెకిచ్చేశారు. పైన వాళ్ళుంటున్నారు. ఆమె పేరు నిర్మల. భర్త మోహన్ రావు మ్యాథమెటిక్స్లో పీహెచ్డీ కోసం జర్మనీ వెళ్ళాడు. నిర్మల అత్తగారి వద్ద ఉంటోంది. నిర్మల అత్తగారు సునందని ఎంతో మర్యాదగా ఆప్యాయతగా చూసింది. సునంద వివరాలన్నీ అడిగి తెలుసుకుని ఎంతో జాలిపడిందావిడ. తమ ఒక్కగానొక్క మనవరాల్ని ఆపద నుండి రక్షించినందుకు ఆవిడ సంతోషం అంతా ఇంతా కాకుండా పోయింది. సునందని అప్పుడే ఆవిడ కన్న కూతురులాగే భావించేసింది. భోజనం చేసి వెళ్లమని పట్టుబట్టిందావిడ. సునంద అంగీకరించలేదు. ఇంకా బలవంతం చేయక కాఫీ, టిఫిన్ ఇచ్చారు. పొడిచీర విప్పి ఆరని తడిబట్టలు కట్టుకుంది సునంద. ఆ సంఘటన ఆమె హృదయంలో చెరగని ముద్ర వేసుకుపోయింది. ఆ విషయం డాక్టర్ గారితో చెప్పింది. ఓ సత్కార్యం చేయగోరినప్పుడు ఒక్కోసారి ప్రాణత్యాగం కూడా చేయాల్సి వస్తుంది. ప్రాణం విలువ ఓ సత్కార్యమైనప్పుడు పరమాత్ముని సాన్నిధ్యం వేరే వెతకనక్కర్లేదు అన్నాడాయన. సునంద మళ్ళీ నిర్మల వాళ్ళింటికి వెళ్ళలేదు. కానీ ఓ రోజు నిర్మలే పాపం తీసుకుని సునంద ఇంటికొచ్చింది. వాళ్ళిద్దరినీ చూసి ఆమె ఎంతో సంతోషంగా ఆహ్వానించింది. పాపని ఎంతో ఆప్యాయతగా ఎత్తుకుంది. మా పాప ఆ రోజు నుంచి ఆంటీ ఆంటీ అంటూ ఒకే కలవరింతలు. మా అత్తగారైతే ఆ అమ్మాయిని తీసుకురాని ఒకటే పోరు. అందుకే ఈ రోజు ఇలా వచ్చేశాం అంది నవ్వుతూ నిర్మల. పాపకి బొమ్మలు, బిస్కట్లు ఇచ్చింది సునంద. వాళ్లతో పాటు వాళ్ళింటికెళ్ళింది. ఇలా సునందకి నిర్మల కుటుంబానికి బాగా స్నేహం చేరువైంది. నిర్మల, ఆమె అత్తగారు తల్లి బిడ్డల్లా కలిసిమెలిసి సయోధ్యగా ఉండడం చూసి వాళ్ళని మనసులో అభినందించకుండా ఉండలేకపోయిందామె. ఈ మధ్యకాలంలో సునంద మురళిని కాస్త దారిలోకి తీసుకురాగలిగింది. అతని కోపానికి ఎంతో మృదువుగా సంచరించేది. ఏమాత్రం విసుక్కునేది కాదు. అతన్ని రాణిగా సాగించి, మీ పేరేమిటి అడిగింది సునంద ఓ రోజు. మురళీధర్, ఠకీమని చెప్పాడు మురళి. మీరెవరినైనా ప్రేమించారా? రాణి మీకేమవుతుంది? రాణి నా ప్రేయసి, నన్ను మోసం చేసింది ఏదో ఆలోచిస్తూ అన్నాడు. రాణిని ఇంకా మీరు ప్రేమిస్తున్నారెందుకు? మురళి నవ్వాడు. పిచ్చిగా నవ్వాడు. సునంద బెదిరిపోయింది. మళ్ళీ పిచ్చెక్కిందేమో అన్న భయంతో లేచి నుంచుంది. పారిపోకండి, నేను పిచ్చివాణ్ణి కాను. ఈసారి మీరు పిచ్చివాళ్ళు. నేనా? నిర్మల హృదయంలో జనించిన ప్రేమ నిశ్చలంగా ఉంటుంది. మీ రాణి ఆడది కాదు. ఆడదే అయితే దాని హృదయం వెన్నలాగే ఉండేది. అది పాషాణం. అలాంటి చెంచల మనస్కురాలనింకా అంటిపెట్టుకుని దాని పొందు కోసం ప్రోకలాడ్డంలో అర్థం లేదు. నేనే మీ స్థానంలో ఉంటే అదంతా నమ్మించి మోసం చేసినందుకు నిలువునా పాతేసి ఉండేదాన్ని. ఆ రాణి అంతు తేల్చేసేదాన్ని. ఆమె కళ్లల్లో నిప్పులు కురిశాయి. మురళి కళ్ళు చింతనిప్పుల్లా మారాయి. రోమాలు నిక్కబడుచుకున్నాయి. పిడికిళ్ళు బిగించాడు. అంతెత్తు మనిషి ఒక్క ఉదుటును లేచి సునందని చేతుల మీద వేసుకుని, నా రాణిని పాతేస్తావా? నీ అంతు చూస్తానుండు అంటూ గిరగిరా తిప్పేశాడు. బాబోయ్, డాక్టర్ డాక్టర్ అని సునంద గావుకేకలు వేస్తుండగా డాక్టర్ పరిగెత్తుకుని వచ్చేలోగానే అంతా జరిగిపోయింది. తను విసిరని విసురుకి ఆమె నడుం నొప్పెట్టింది. ఆమె అదృష్టం బావుండి మంచం మీద పడింది గాని లేకపోతే నడుం విరిగిపోవలసిందే. మోచేతులు అక్కడక్కడా కొట్టుకుపోయాయి. మంచం కోడు పొడుచుకుని నుదురు చిట్లి రక్తం చిమ్మింది. డాక్టరు ఆందోళనగా సునంద దగ్గరకొచ్చాడు. ఆమె పరిస్థితి చూడగానే మురళ మీద పట్రాని కోపం వచ్చిందాయనికి. నువ్వు మనిషివా పశువా అంటూ అతన్ని కొట్టడానికి చెయ్యెత్తాడాయన. డాక్టర్, గట్టిగా అరిచిందామె. అతని పిచ్చివాడు డాక్టర్, ప్లీజ్ అతన్నేమీ అనకండి వారించింది. లేవబోయింది కానీ లేవలేకపోయింది. అంత కోపాన్ని అణుచుకుని సునంద దగ్గరకు వచ్చాడాయన. మురళి తన్ను పట్టనట్టుగా ఓ మూలకెళ్ళి తనలో తనే ఏంటేంటో మాట్లాడుకుంటున్నాడు. సునంద నడుం బాధతో 4 రోజులు లేవలేకపోయింది. ఆ 4 రోజులు ఆసుపత్రికి రాలేదామె. ఆమె లేకపోవడం కుడిచేయి పోయినట్లయింది డాక్టర్కి. మురళిని ఇంటికి పంపించేయాలని నిశ్చయించుకున్నాడు. సునందకి ఈ విషయం చెప్పలేదు. అమ్మా ఆ మురళీబాబు 4 రోజుల నుంచి అన్నం నీళ్లు ముట్టడం లేదమ్మా. నా రాణి కావాలి, నా రాణి కావాలి అని ఒకటే పేచి. ఆ కాంపౌండర్ లేడు, అతను ఆ బాబుని హంటర్తో చావబాదేశాడమ్మా.
కళ్ళనీళ్లు పెట్టుకుంటూ వచ్చి చెప్పింది సర్వెంట్ మేడు. సునంద మనసు నీరుగారిపోయింది. మరి డాక్టర్ గారు ఏమనలే? ఏమంటారు, పంపించేద్దామని తిట్టారు అంది ఆమె. సునంద అలానే కుంటుకుంటూ వెళ్ళింది. మురళి స్పృహ తప్పిపోయి ఉన్నాడు. ఒంటి నిండా వాతలు. తీవ్రంగా కొట్టడం వల్ల అతని చొక్కా పీలికెల్లా చిరిగిపోయింది. ఆ హృదయ విదారక దృశ్యం చూడగానే ఆమెకెక్కడలేని జాలి, బాధ, కోపం ముంచుకొచ్చాయి. మురళీ తలని ఒళ్ళో పెట్టుకుని తడిగుడ్డతో ముఖమంతా అద్దింది. కొట్టద్దు, వద్దు, నేను పిచ్చివాణ్ణి కాను. ఉలుకులికి పడుతూ కలవరిస్తున్నాడు. సునందకి దుఃఖం ముంచుకొచ్చింది. మురళీ, మురళీ చెవి దగ్గర నోరు పెట్టి పిలిచింది. రాణి, రాణి కావాలి పలవరించాడతను. నేను రాణ్ణొచ్చాను అందామే మృదువుగా. మంచినీళ్లు అడిగాడు. తాగించింది. కళ్ళు విప్పాడు. సునందని చూశాక అతని ముఖం సంతోషంతో విపారింది. ఆమె చేతిని తీసుకుని నుదుటి మీద పెట్టుకుని గట్టిగా నొక్కాడు. మంచి గంధంలా చల్లగా ఉంది. ప్రేమగా అతని కళ్ళలోకి చూశాడు. అంతలోనే అతని ముఖం బాధతో ముడుచుకుపోయింది. నిన్ను చాలా దారుణంగా హింసించాను. ఆమె ఒడిలో తలదూర్చన్నాడు బాధగా. మీకు గుర్తుందా? ఆశ్చర్యంగా అడిగిందామె. ఆమె 2 చేతులు పట్టుకుని ప్రాధేయపడుతూ అన్నాడతను. నన్ను క్షమించు. రాణిని ఎవరన్నా ఏమన్నా అంటే నేను సహించలేను. ఏదో తెలియని ఉద్రేకం వచ్చేస్తుంది. ఆ ఉద్రేకంలో నేనేం చేస్తున్నానో నాకే తెలీదు. కానీ నువ్వు ఇప్పుడు నా రాణి కంటే ఎక్కువ. నువ్వు దేవతవి. నిన్నంతగా కొట్టాను, తిట్టాను. నువ్వెందుకు నా మీద ప్రతీకారం తీర్చుకోలేదు? ప్రతీకారం భగవంతుని వంతు. ఓ మంచి వ్యక్తి పిచ్చివాడి మీద పగ తీర్చుకోవడం అవివేకం. మురళి ఆమెని గట్టిగా కౌగిలించుకున్నాడు. డాక్టర్ మదన్ మొట్టమొదటగా విశాఖపట్నంలో 10 ఏళ్లు పనిచేశాడు. ఆ తర్వాత మద్రాసు వచ్చి స్వంతంగా ఆసుపత్రి పెట్టాడు. అతని భార్య పోయి 10 ఏళ్లయింది. అప్పట్నుంచి అతడు పెళ్లి మాట తలపెట్టలేదు. వెనక పిల్ల జల్ల పెద్ద దిక్కంటూ లేరేమో, పెళ్లి అవసరం అనిపించలేదు అతనికి. ఇప్పుడిప్పుడే ఈ మధ్యే అతనికి పెళ్లి మీద కోరిక కలుగుతోంది. మొదట్లో సునందని చూడగానే అతనికేమీ అనిపించలేదు. కానీ రాను రాను అతని హృదయం ఆమెని కోరుతోంది. దాదాపు అతనికి 40 ఏళ్లున్నాయి. చామంచాయిగా, దృఢంగా, ఎత్తుగా, బలిష్టంగా ఉంటాడు. అందగాడేం కాదు. చెంపలు నిరిశాయి. అతన్ని చూడగానే ఎరగని వాళ్లు సైతం ఇతను డాక్టర్ సుమా అని ఇట్టే గ్రహించే పర్సనాలిటీ అతంది. సునందతో తన కోరిక బయట పెట్టాలనుకున్నాడు. అతనెలా ఆమెను ప్రేమిస్తున్నాడో ఆమె అతన్ని అలానే ప్రేమించాలని అతని ఉద్దేశం. అలా కాదని అతనే ముందు తన కోరిక బయటపెడితే, ఆమె తిరస్కరిస్తే, ఓవేళ అతని కోసం ఆమె ప్రేమించడం నేర్చుకుంటే అతను భరించలేడు. అందుకే నెమ్మది మీద ఆమెను ఆకర్షించుకోవాలి అనుకున్నాడు. అతను మురళిని ఇంటికి పంపే ఉద్దేశం మానుకున్నాడు. పూర్వం కంటే జాగ్రత్తగా రోగులను చూస్తున్నాడు. అలంకరణ మీద శ్రద్ధ పెరిగింది. మునుపట్ల సునందతో చనువుగా మాట్లాడడం మానేశాడు. ఆమె తన్ని చూస్తోందో లేదో అని క్రీగంట చూపులు విసరడం ఆరంభించాడు. సునంద మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. ఆమె తాపత్రయమంతా మురళిని మామూలు మనిషిని చేద్దామనే. మురళి మారినట్లే కనిపిస్తున్నాడు. సునంద తనను ప్రేమిస్తున్నట్లు ఎక్కడా అనిపించలేదు డాక్టర్కి. ఇంకా జాప్యం లాభం లేదనుకున్నాడు. తనకు తానే వలచొచ్చిన వనితలు అరుదు. ఏమైనా సరే ఆమె ఉద్దేశం ఆ రాత్రితో తేల్చేసుకోవాలి అనుకున్నాడు. సునంద తలంటి పోసుకుని బారెడు వెంట్రుకల మధ్యలో రిబ్బను కట్టింది. మల్లెచెండు తురిమింది. తెల్ల చీర, తెల్ల జాకెట్లో దేవకన్యలా ఉందామె. పైన సీలింగ్ ఫ్యాన్ తిరుగుతుంటే మంచం మీద హాయిగా పడుకుని టేబుల్ లైట్ వెలుగులో ఆకర్షణ నవల చదువుతోంది. మిస్ సునంద. తలుపు చొప్పుడైంది. విసుగ్గా వెళ్లి తలుపు తీసింది. ఖరీదైన సెంటు గుబాళించింది. అంత రాత్రివేళ మదన్ రావడంతో కించిత్ ఆశ్చర్యపోయింది. మే కమిన్ అంటూనే లోపలికొచ్చి కూర్చున్నాడు. ఏం తోచలేదు. నిద్ర పట్టకపోతే ఇలా వచ్చాను. అంతేనా? లేకపోతే మళ్ళీ మురళి ఏమైనా గొడవ చేశాడా? అబ్బబ్బా, ఇంటి దగ్గర కూడా ఆసుపత్రి విశేషాలేనా? మనం మనుషులం కామా? మన జీవితాలు ఆసుపత్రికే అంకితమైపోయాయి. చాలాసేపు డాక్టర్ వృత్తి గురించి మాట్లాడి ఉన్నట్లుండి మంచినీళ్ళు అడిగాడతను. తెచ్చిందామె. అతని వేళ్లు కావాలని తగిలించాడామెకి గ్లాసు అందుకోబోతూ. ఆమె లెక్క చేయలేదు. అది అతను ఆమె అంగీకారంగా తీసుకున్నాడు. సునంద అతనికేసి వింతగా చూసింది. ఆమె చూపుల్లో చూపు కలిపి ఆమె చేయి పట్టుకుని మంచం మీదున్న ఆమెని దగ్గరకు లాక్కున్నాడు. ఈ హఠాత్ పరిణామానికి దిక్కు తోచలేదు సునందకి. చాచి చెంప మీద కొట్టింది. చెంప తడుముకుంటూ లేచి నిలబడ్డాడతను. సారీ డాక్టర్, ఇహ మీరు వెళ్ళొచ్చు. అతను అలా బయట కాలు పెట్టాడో లేదో
తలుపులు దబేలుమని వేసింది సునంద. తలుపులు ఎవరో టకటకమని చప్పుడు చేస్తున్నారు. కాంపోజిషన్ పుస్తకాలు దిద్దుతున్నదల్లా లేచి వెళ్లి తలుపు తీసింది కళ్యాణి. ఎదురుగా ఓ ముసలతను నిలబడున్నాడు. మీకు రాజేమవుతాడు, తమ్ముడేనా? ప్రశ్నించాడు. అవును, ఏం? సిగరెట్లని, సోడాలని, డ్రింకులని, కిళ్ళీలని, కాఫీలు, టిఫిన్లన్నీ అరువు తీసుకున్నాడు. 6 నెలల బకాయి, 120 రూపాయలు బిల్లు ఇవ్వాలి. ఇదిగో అంటాడు, అదిగో అంటాడు. 6 నెలల నుంచి తిప్పుతున్నాడు. మిమ్మల్ని అడిగి పోదామనొచ్చాను. తల కొట్టేసినంత పనైంది ఆమెకి. పెద్దడిగి తీసుకుంది. ఆ ముందు రోజే జీతం వచ్చింది ఆమెకి. దాంట్లోంచి 125 లెక్కబెట్టి ఇచ్చేసింది. అతని ముఖం చాటంత అయింది. ఎక్కడ కనిపిస్తే నేనెక్కడ అప్పడుగుతానని ముఖం దాటేసి మరో కొట్లో వెళుతున్నారు మీ తమ్ముడు గారు. కావలసినంత అరువు తీసుకెళ్లమనండి. ఎవరేమంటారు? వెళ్ళిపోయాడు. డబ్బు ముఠ చెప్పకముందు అతను మాట్లాడిన మాటల్లోని మర్యాద వేరు, ముట్టాక మాట్లాడిన ధోరణి వేరు. డబ్బులోనే ఉంది మర్యాద. రాజు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాసులో పాస్ అయితే మెడిసిన్కి పంపాలనుకుంది కళ్యాణి. కానీ అతడు బొటాబొటీ మార్కులతో ఆర్డినరీగా పాస్ అయ్యాడు. అందువల్ల బీఎస్సీ చదవాల్సి వచ్చింది. ఆ బీఎస్సీ అయినా పాస్ అవ్వలేదు. గ్రూపు మిగిలి చేశాడు. నాటకాలు, కథలు, కవితలంటాడు. ఇవి తప్ప మరో ప్రపంచం లేదతనికి. అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు, ఆమె శ్రీమతవని, కుమారవని, ఆమెతో స్నేహం చేసుకోవడానికి తహదాలాడతాడు. ఇన్నాళ్ళు అక్కయ్య పోషించింది. ఎప్పుడూ అక్క సంపాదన మీద బ్రతకడమేనా అన్న ఆలోచన లేదు. అక్క పోరగా పోరగా కడతాడు పరీక్షకి. మళ్ళీ ఆ గ్రూపు తను సిద్ధం. విసుగు పుట్టి కళ్యాణి పోరడం మానేసింది. ఇదే సందు కదా అని అతను చదువుకు స్వస్తి చెప్పాడు. రాజు జీవితంలో ఎలా బ్రతకగలడా అన్నదే ఆమె బెంగ. రవి ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. వైజాగ్లో ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. తన కోసం తన సుఖం కూడా త్యాగం చేసుకుని పెద్ద చదువు చదివిస్తున్న అక్కంటే ఎంతో ఇష్టం అతనికి. రవే పద్మ గురించి ఎన్నో ప్రశ్నలు వేసేవాడు. అక్క చదువుకుంటోంది అని చెప్పింది తప్ప ఇక ఏ వివరాలు పద్మ గురించి చెప్పలేదామె. చిన్నక్క వైజాగులో ఉన్నట్లు అసలు తెలీదు రవికి. ఓ రోజు సెయింట్ మేరీస్ హాస్పిటల్ని చూడ్డానికి కొందరు మెడికల్ స్టూడెంట్లు వెళ్లారు. వాళ్లల్లో రవి కూడా ఉన్నాడు. ఆసుపత్రి వార్డులను తిలకిస్తుండగా అతని కళ్ళు అప్రయత్నంగా ఓ నర్సు మీద పడ్డాయి. గుర్తుపట్టాడు. ఓ చిన్నక్క! సంతోషంతో కేకేస్తూ వెళ్లాడు. నర్సు వేషంలో ఉన్న పద్మ తమ్ముడికేసి చూసింది. తమ్ముడు అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంది. కుశల ప్రశ్నలు వేసుకున్నారిద్దరూ. తన డ్యూటీ కాగానే తమ్ముణ్ణి ఇంటికి తీసుకెళ్ళింది. అక్కడ ఓ 7 ఏళ్ల పిల్లాడు పద్మని అమ్మా అమ్మ అని పిలవడం చూసి ఆశ్చర్యపోయాడు. ఈ పిల్లాడెవరక్కా? నీ మేనలుడు. అంటే ఈ చిన్నక్క కుంకుమకి నోచుకోలేదురా. రవి అర్థం చేసుకున్నాడు. నీకు పెళ్ళయిందని బాబని అక్క ఎప్పుడూ చెప్పలేదే. అంత మంచి సంగతి ఏముందని ఆ పూట అక్కడే భోంచేశాడు రవి. ప్రభుకుమార్ రవి దగ్గర బాగా చేరికయ్యాడు. ఆ కాసేపట్లోనే మావయ్య మావయ్య అంటూ వదలేదు. మళ్లీ కలుస్తానంటూ సెలవు తీసుకుని వచ్చేశాడు రవి. ఇదంతా వివరిస్తూ అక్కకి ఉత్తరం రాశాడు రవి. చిన్నక్క గురించి తనకింతవరకు ఏమీ చెప్పనందుకు కాస్త నిష్ఠూరంగానే రాశాడతను. కళ్యాణి బరువుగా శ్వాస వదిలింది. రాజుతో పద్మ విషయమేమీ చెప్పలేదు. అతను అడగలేదు. వేళకి భోంచేయడం వెళ్ళిపోవడం అతని పని. ఎక్కడికి వెళతాడో ఏం చేస్తాడో కళ్యాణికి తెలీదు. అడుగుదామనుకుంది గాని సరైన సమాధానం రాదని ఊరుకుంది. మరో రోజు మరో సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రి ఎప్పటి మాదిరిగా పుస్తకాలు దగ్గరేసుకుని కూర్చుంది కళ్యాణి. ఇది కళ్యాణి గారిల్లే కదూ? ఎవరో అడగడం వినిపించి బయటకొచ్చిందామె. నేనే కళ్యాణిని. ఆమెకేసి ఆశ్చర్యంగా చూస్తూ అందామె. మీకోసమే వచ్చాను. కళ్యాణి మరింత ఆశ్చర్యంగా ఆమెను లోపలికి పిలిచి కూర్చోమంది. నా పేరు సీత. ఇక్కడే ఆంధ్ర బ్యాంకులో క్లర్కుగా వర్క్ చేస్తున్నాను. ఆమె ఎందుకొచ్చిందో ఏంటో కళ్యాణికి అర్థం కాలేదు. కాసేపటి వరకు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది. ఆమె అంది, రాజు మీ తమ్ముడు కదూ? కళ్యాణి గుండె గతుక్కుమంది. మళ్ళీ ఏం అవాంతరం ముంచుకొచ్చిందో అని. మా తమ్ముడు మీకు తెలుసా? పేలవంగా అడిగింది. మా వారు హైస్కూల్లో మాస్టారు. మా చెల్లెలు శారద ఇక్కడే ఆడపిల్లల కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అది నాలా ఉండదు, చాలా అందంగా ఉంటుంది. మా చెల్లెల్ని చూసి మా వారితో స్నేహం చేశాడో లేకపోతే మా వారి ఫ్రెండో తెలీదు గాని మీ రాజు తరచూ మా వారి కోసం మా ఇంటికి వచ్చేవాడు. నేను వారు లేని సమయాల్లో మా చెల్లెలు ఇంట్లో ఉన్న సమయం చూసి వచ్చేవాడు.
ఇద్దరి మధ్య ప్రయాణం జరిగింది. చేసుకుంటే రాజునే చేసుకుంటాను, లేకపోతే చచ్చిపోతాను అంటోందది. మా వారు రాజును కదిలిస్తే నాకేం తెలుసు? నేనెప్పుడూ ఆ పిల్లని ప్రేమించలేదు. అసలు ఆ దృష్టే నాకు లేదు. ఆ పిల్లే అలా చనువు తీసుకుంది. దీనికి నేను బాధ్యుణ్ణి కాను అని ముఖం తప్పించేశాడు. మా చెల్లెలు తెగ బాధపడుతోంది. మీరు అక్కగారు కదా, మీ వల్ల ఏమైనా న్యాయం జరుగుతుందని ఇలా వచ్చాను ఆపిందామె. కళ్యాణి ఆలోచనలో పడింది. తమ్ముడి మీద ఎక్కడలేని కోపము ముంచుకొచ్చింది. అతనంటే అసహ్యం కలిగింది ఆమెకి. శారద మీద జాలేసింది. ఎవరి మీద ఏముండి ఏం చేయగలదామే? సీతగారు, మీరేమీ అనుకోకపోతే నేను ఉన్నదన్నట్టు చెప్పేస్తాను. మీ చెల్లె లాంటి గతే నా చెల్లెలికి పడితే నా తమ్ముళ్ళలాంటి మనిషికి మాత్రం ఇచ్చి పెళ్లి చేయను. సీత తెల్లబోయింది. మీరు ఈ ముక్కైనా చెప్పేది అంది బాధగా. వినండి సీత, నా మాటలన్నీ విని మీకేది భావ్యంగా ఉంటే అలా చేద్దాం. వాడు రెక్కలు వచ్చి రాని పక్షి. చదువు అంటలేదు, వ్యాపారం చేసే దక్షత లేదు, వెనక ఏ ఆస్తి లేదు. నా మాట వినడు, ఇంటి పట్టునుండడు. మీ చెల్లెల్లాంటి స్నేహితురాళ్ళు ఎందరో వాడికి. కట్నం లేందే తాళి కట్టాడు. వాడి జలసాలకి డబ్బు కావాలి. నా విషయమంటారా? వీళ్ల చదువులన్నీ నా సంపాదన మీదే. ఇక ఒక్కొక్కరి కుటుంబాలని పోషించే ఓపిక నాకు లేదు. మీ పిల్ల ఏం సుఖపడుతుంది ఇలాంటి వాణ్ణి కట్టుకుని? ఆలోచించండి నిష్కర్షగా చెప్పిందామె. సీత ముఖం మాడిపోయింది. మంచి వరుణ్ణి అన్ని విధాలా ఆ అమ్మాయికి తగిన సంబంధం చూసి పెళ్లి చేయండి. ఆ విషయం మాకు తెలుసు. ఇన్ని చదవడం ఎందుకు? మాకిష్టం లేదని చెబితే పోలే అంది సీత కోపంగా. కళ్యాణి నివ్వెరపోయింది. నిజం చెబితే ఎవరికైనా నిష్ఠూరంగానే ఉంటుంది. ఏ అక్క తన తమ్ముళ్ళో ఎన్ని లోపాలున్నా ఇంత నగ్నంగా చెప్పదు. అందుకే ఆవిడ ఆమె మాటల్లో స్వార్థాన్ని చూసింది. కొంపదీసి దానికి ఏ గర్భమో దాపురించినా ఇలా అయ్యేదే కదా. కళ్ళు తుడుచుకుంది సీత. కళ్యాణికి ఆమె మీద అసహ్యం వేసింది. ఇంత చెప్పినా తనను నమ్మదేం. పిల్లల్ని హద్దుల్లో పెట్టుకోవడం చేతకాని వాళ్ళకి ఏమైనా వస్తాయి అంది. కళ్యాణికి శారద మీద సీత మీద జాలి కలిగింది. తమ్ముణ్ణి వెనకేసుకొచ్చి వాళ్లనంత మాటన్నానే అని బాధపడిందామె. ఏ అన్యాయం జరిగినా సంఘంలో ఆడదే బలైపోతుంది గాని మగాడికి చేమకుట్టినట్టయినా ఉండదు. ఆడపిల్లల బాధ వాళ్ళని కన్నవాళ్లకే తెలియాలి. భోరున ఏడుద్దామా అనిపించింది. రాజు మీద చాలా కోపం వచ్చింది. వాడి మీద ఆశలతో శారదలాంటి అమాయకులు ఎందరూ బలైపోతున్నారో. రేపు ఎవరైనా వచ్చి నా కూతురికి మీ తమ్ముడు వల్లే గర్వం వచ్చింది, ఏం చేసుకుంటారో మీదే భారం అని పెద్ద మనుషులందరినీ పెట్టి తన తమ్ముడి చేత ఆ పిల్ల మెళ్ళలో 3 ముళ్ళు వేస్తే ఇక తనేం కావాలి? వాడు బజారు తిరుగుళ్ళు మాండు. వాడి పెళ్ళాన్ని పిల్లల్ని ఇంకా తను పోషించాలి. జీవితాంతం ఈ బాధ్యత తప్పదు. వణికిపోయిందామె. రాత్రి ఎప్పుడో వచ్చాడు రాజు. కళ్యాణి లేవలేదు. వంటింట్లోకెళ్ళి కాస్త మజ్జిగ తాగొచ్చి పడుకున్నాడు. పొద్దున్నే రాజు ఎక్కడికో వెళ్ళాడు షోగ్గా తయారై. కళ్యాణి ఆ రోజు కాలేజీకి సెలవు రాసి సురేంద్ర దగ్గరికి వెళ్ళింది. అకస్మాత్తుగా ఊడిపడ్డందుకు ఆశ్చర్యపోయాడు సురేంద్ర. దుర్గమ్మ కళ్యాణిని వింతగా చూసింది. దుర్గమ్మకి ఆమెని పరిచయం చేశాడు సురేంద్ర. రాధకి ఇప్పుడు 3 పిల్లలు. ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకుంది. రాధ 3వ పిల్లాడు దుర్గమ్మ దగ్గరే పెరుగుతున్నాడు. వాడికి సురేంద్రని పెదనాన్న అనడం చేత కాదు. అందువల్ల నాన్న అనే పిలుస్తాడు. ఆ సంబోధన విని కళ్యాణి రవ్వంత ఆశ్చర్యపడకపోలేదు. ఈ అబ్బాయి ఎవరు? అడగకుండా ఉండలేకపోయింది. అప్పుడు విశదంగా చెప్పాడు సురేంద్ర. భోజనాలయ్యాక తీరిగ్గా ఉన్నప్పుడు చెప్పిందామె రాజు గురించి. అంతా విని అన్నాడు సురేంద్ర. సరే, ఇక్కడ నాకు తెలిసి ఓ పత్రికా ఎడిటర్ ఉన్నాడు. ఆయనతో మాట్లాడి సబ్ ఎడిటర్ పోస్టు వేయించగలను. ముందు జీతం తక్కువే, ఆ తర్వాత పెంచుతారు. కళ్యాణి ఒప్పుకుంది. వెంటనే ప్రయాణమై వచ్చేసింది. రాజుతో చెప్పింది. ఏ గుణాన్నున్నాడో గాని రాజు వెంటనే ఒప్పేసుకున్నాడు. వెంటనే విజయవాడ వెళ్లి ఉద్యోగంలో ప్రవేశించాడు. కళ్యాణికి సగం భారం తీరినట్లయింది. సురేంద్ర రూపాన్ని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని నమస్కరించింది.